హాయ్, దిస్ ఈజ్ దినేష్ గంగసాని. వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్. ప్రపంచవ్యాప్తంగా ఏటేటా రోడ్డు ప్రమాదాల బారిన పడి మరణించే వారి సంఖ్య బాగా పెరుగుతుందండి. మరీ ముఖ్యంగా మన దేశం విషయానికి వస్తే ఈ సంఖ్య మరీ ఎక్కువగా ఉంటుంది. మరి రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు సరే, కొన్ని మరణాలు ఉంటుండొచ్చు, కానీ కొన్ని మరణాలని మనము ఆపడానికి వీలుంటుందండి. కానీ ఇక్కడ చాలామంది రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు చూస్తూ ఉన్నారే కానీ ఆ ప్రమాదంలో గాయపడ్డ వాళ్ళని సరైన సమయానికి హాస్పిటల్కి తీసుకువెళ్ళడంలో చాలామంది భయపడుతున్నారండి. అరే, తర్వాత ఏదైనా కేసులు అవుతాయేమో, మాకెందుకు వచ్చిన రిస్కు అని చెప్పేసి ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు చూస్తూ నిలబడుతున్నారు తప్పించేసి ఆ గాయపడినటువంటి బాధితుడికి సంబంధించి హాస్పిటల్లోకి తీసుకెళ్దాము, అతనికి సహాయపడదామని చాలామంది ఆలోచించట్లేదండి. చెప్తున్నాను కదా, 100లో 99 మంది అండి. ఇక 99 కూడా అనుకోకండి, 99.9% ఇలానే ఉన్నారండి పబ్లిక్ అందరూ. మరి మనము కనుక వేగంగా స్పందించి గాయపడ్డ బాధితుడిని సరైన సమయంలో హాస్పిటల్కి కనుక మనము జాయిన్ చేస్తే మ్యాక్సిమము వాళ్ళ ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతామండి. ఇలా చేయడం వల్ల వాళ్ళ ప్రాణాలను నిలబెట్టి ఒక కుటుంబాన్ని కాపాడిన వాళ్ళం అవుతాము. మరి ఇక్కడ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదం జరిగినటువంటి బాధితులను కాపాడడానికి మనకు గోల్డెన్ అవర్ అనే పీరియడ్ ఉంటుందండి. గోల్డెన్ అవర్ అంటే ప్రమాదం జరిగిన గంట లోపు ఆ బాధితులని మనము హాస్పిటల్లో కనుక జాయిన్ చేస్తే వాళ్ళని బతికించే అవకాశాలు మెండుగా ఉంటాయని చెప్పేసి ఇది సర్వే ద్వారా తేలిన విషయం అండి. డాక్టర్లు కూడా ఇది ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఇందులో ప్రాణాలు కాపాడడానికి 90% స్కోప్ ఉంటుందండి. మరి ఇక్కడ గంటలోపు మనం ఎంతమందిని హాస్పిటల్కి తీసుకువెళ్ళగలుగుతున్నాము? అసలు చెప్పాలంటే ఈ మధ్యకాలంలో ఎన్నో యాక్సిడెంట్ చూసామండి. అసలు ఒక యాక్సిడెంట్ ఈ మధ్యకాలంలో నేను చూశాను, ఎక్కడ కీసర దగ్గర అనుకుంటానండి. పాపం ఒక బాధితుడు అసలు కాలుకు దెబ్బ తాకి రోడ్డు మీద ఉంటే అసలు చూస్తూ వెళ్ళిపోయారు, కానీ కనీసము అంబులెన్స్కి ఫోన్ చేసి పిలిచిన వాళ్ళు కరువయ్యారండి. నడి రోడ్డు మీద రక్తం ఓడుతూ అతనికి ఎప్పుడు అంబులెన్స్ వచ్చి తీసేసరికి 1 అవర్ కూడా దాటిపోయింది. అప్పటికి అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయండి. మరి ఇదే 1 అవర్ లోపు ఆ బాధితుడిని హాస్పిటల్లో జాయిన్ చేసినట్టంటే ప్రాణాలు బతికేవి కదా. మరి ఈ గోల్డెన్ అవర్లో మనము బాధితుడిని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి చాలామంది చట్టపరంగా ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయేమో, మేమెందుకు ఇరుక్కోవడమని భయపడుతుంటారు. మరి ఇలాంటి బాధితులకు అండగా నిలబడడం కోసం చట్టపరమైనటువంటి రక్షణ కల్పిస్తూ ఒక కొత్త స్కీముని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిందండి. మరి దీని మీద చాలామందికి పబ్లిక్లో అవేర్నెస్ లేకుండా ఉందండి. మరి ఆ స్కీమ్ పేరే గుడ్ సమరిటన్ అనే స్కీమ్ అండి. ఈ గుడ్ సమరిటన్ స్కీమ్ ప్రకారము మీరు గోల్డెన్ అవర్లో ఎవరైనా బాధితులని హాస్పిటల్కి తీసుకువెళ్ళి వాళ్ళ ప్రాణాలను నిలిపినట్టయితే మీకు 5,000 నగదుతో పాటు ప్రశంసా పత్రాన్ని ఇస్తారండి. అదేవిధంగా మీరు ఇయర్లీ ఒక 10 మంది మీరు చాలామందిని కనుక ఇలా మీరు చేసినట్టయితే దేశవ్యాప్తంగా 10 మంది ఉత్తమంగా, అంటే ఇలాంటి సేవ చేసినటువంటి ఉత్తమమైన వాళ్ళని సెలెక్ట్ చేసి 10 మంది ఉత్తమ ప్రాణదాతలకి 1,00,000 నగదుతో పాటు ప్రశంస పత్రాన్ని ఇవ్వడం జరుగుతుందండి. మరి ఈ స్కీము ఉన్న విషయం కూడా చాలామందికి ఎవరికి తెలియదండి. మరి ఇది 2026 అంటే 2026 మార్చి 31 వరకు అమల్లో ఉంటుందండి. మరి ఈ గుడ్ సమరిటన్ మరి ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్లో దీన్ని దరఖాస్తు ఫామ్ మీరు నింపుకోవచ్చండి. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. మరి ఈ గుడ్ సమరిటన్ ఈ స్కీమ్లో జాయిన్ అవుదాం, నేను కూడా జాయిన్ అవుతాను. ఈ గుడ్ సమరిటన్ స్కీమ్లో మనం జాయిన్ అయ్యి చట్టపరమైన రక్షణ పొందుతూ యాక్సిడెంట్లో ఆపదలో ఉన్నటువంటి వాళ్ళకి మనము అండగా ఉందామండి. మీకు ఎలాంటి చట్టపరమైన ప్రాబ్లమ్స్ రాకుండా చట్టపరంగా మీకు రక్షణ కల్పిస్తుంది ఈ గుడ్ సమరిటన్ స్కీమ్ అనేది. మరి ఇప్పటి నుండి మనం అందరము గుడ్ సమరిటన్ స్కీమ్లో జాయిన్ అవుదాం, ప్రాణాలని కాపాడిన వాళ్ళం అవుదాం. ఇలా మనం ఒక ప్రాణాన్ని నిలబెట్టిన వాళ్ళమై ఒక కుటుంబాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతామండి. మరి కాస్త ఆలోచించండి. గుడ్ సమరిటన్ స్కీమ్ గురించి మీకు తెలిసిన ఇంకా కొంతమందికి కూడా మీరు చెప్పండి. నా వీడియోని మీరు చూసి ఇంకా షేర్ చేయండి. 10 మందికి ఈ స్కీమ్ గురించి తెలియాలి. మరి మీరు నా ఈ వీడియోని 10 మందికి షేర్ చేస్తారని, దానిలో నచ్చి ఒకరిద్దరు మనకు జాయిన్ అయినా
అది ఎంతో బెనిఫిట్ ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఇట్లు దినేష్ గంగసాని.